హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్. మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక పెద్ద అప్డేట్ రావడం జరిగింది. ఆల్రెడీ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ చెప్పడం జరిగింది 16,000 పోస్టులతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉందనేసి. దానికి పరంపరగా ఈరోజు ఒక పెద్ద అప్డేట్ రావడం జరిగింది. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రతి సంవత్సరం 16,000 జాబ్స్ వస్తాయని చెప్పడం జరిగింది. దాని ప్రూఫ్ కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. మరి ఇది యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ అయినా పిఓ అయినా రెండు కూడా రాబోతున్నాయి. రెండు కూడా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. క్లరికల్కి అయితే అప్ టు 28 ఇయర్స్ వరకు ఉండొచ్చు, 20 నుంచి 28 ఇయర్స్ వరకు ఉండొచ్చు. జనరల్ వాళ్ళకైతే ఓబీసీకి +3 అండ్ SC/ST +5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మరి మనకి సెలక్షన్ ప్రొసీజర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రూపంలో ఉంటుంది. క్లరికల్కి అయితే మాత్రం ఇంటర్వ్యూ ఉండదు, మెయిన్స్కి తర్వాత అదే పీఓకి అయితే మాత్రం మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఒకసారి చూస్తే ఈరోజు మనకు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి న్యూస్ ఏమంటే ప్రతి సంవత్సరం 16,000 నియామకాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు చెప్పడం జరిగిందనమాట. దేశంలోని వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 5,783 మంది జూనియర్ అసోసియేట్లను నియమించుకున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మనం చూసాం 3 రోజుల ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి ఫైనల్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది 5,783. దానికి తదనంతరంగా అంటే ఈ 16,000 పోస్టులు రాబోతున్నాయి, త్వరలోనే రాబోతున్నాయని అర్థం. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శాఖల కార్యకలాపాలను పటిష్టం చేసేందుకు ఈ నియామకాలు చేపట్టినట్టు చెప్పారనమాట. తాజా నియామకాలతో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ హోదాలు గ్రేడ్లలో కొత్తగా 18,000 మంది సిబ్బంది చేర్చుకున్నట్లు వివరించింది. ఇటీవల కాలంలో తాము చేపట్టిన అత్యధిక నియామకాలు ఇవి అని SBI చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. వచ్చే 5-6 ఏళ్లలో తమ మొత్తం వ్యాపారాన్ని రెట్టింపు చేసుకుని 200 లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఇందుకోసం వార్షికంగా, ఇది మనకి ఇంపార్టెంట్, వార్షికంగా ప్రతి సంవత్సరం సుమారు 16,000 మందిని నియమించుకునే ఉద్దేశంలో బ్యాంకు ఉందని వెల్లడించారు. ఓకే, సో ఇక మీదట ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే 16,000 జాబ్స్ అనేది రాబోతున్నాయి. దీనిలో క్లరికల్ ఓవర్ అయితే మాత్రం 8 నుంచి 10,000 వరకు క్లరికల్ జాబ్స్ ఉంటాయి. పీఓ అయితే 2 నుంచి 3 వరకు ఉండొచ్చు. తర్వాత లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ LBO పోస్టులు వచ్చేసి 3 నుంచి 4,000 వరకు ఉంటాయి. బట్ దీంట్లో క్లరికల్ ఉద్యోగాలు అయితే మాత్రం మనకు ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ పోటీ పడుతుంటాం కాబట్టి ఇప్పటి నుంచే ప్రణాళిక మొదలు పెట్టండి. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలా. ఇప్పటి నుంచే మీరు కరెంట్ అఫైర్స్ కూడా బాగా ఫోకస్ చేయండి. గతంలో చాలామంది కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్లో చాలా వీక్గా ఉండడం వల్ల సెలక్షన్స్ రాలేకపోయినాయి. ఎవరైతే ఏరియాలో స్ట్రాంగ్గా ఉంటారో, కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్ అవేర్నెస్లో ఉంటారో వాళ్ళకు సెలక్షన్ అది రాబోతుంది. కాబట్టి డే 1 నుంచే 6 నెలలు కరెంట్ అఫైర్స్ సరిపోతాయని ఇంక పక్కన పెట్టేసేయండి. ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ కూడా మీరు మొదలు పెట్టాలి. రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ కష్టంగా ఉంది కాబట్టి ప్రతిరోజు పజిల్స్ మీద, సీటింగ్ అరేంజ్మెంట్ మీద మనం ఫోకస్ చేసుకొని స్పీడ్గా అక్యురసీతో మిస్టేక్స్ మినిమైజ్ చేసుకొని స్పీడ్ పెంచుకుంటూ మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం రాబోయే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరందరూ కూడా ఉద్యోగస్తులుగా స్థిరపడతారనేసి అనుకుంటున్నాం. సో ఇది అప్డేటు. మరి మనకు మార్చి ఈ నెల అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది రాదు, ఏప్రిల్, ఎందుకంటే మన ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్లో ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.